హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. మన చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న మొక్కల నుంచి పెద్ద పెద్ద వృక్షాల వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి. అయితే మనకు పెద్దగా ఆ విషయాల గురించి తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతిలో 99% అన్నీ ఉపయోగపడేయే ఉంటాయి. కానీ వాటిని వినియోగించుకోవడంలో మనం చాలా నిర్లక్ష్యం చూపుతున్నాము. మన చుట్టూ పెరిగే చిన్న మొక్కల్ని పీకి పాడేస్తూ ఉంటాం. అయితే ఆ చిన్న మొక్కల్లోనే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ ఔషధ గుణాలు ఉన్న ఆ చిన్న మొక్కే నేల ఉసిరి. ఈరోజు నేల ఉసిరి గురించి తెలుసుకుందాం. మామూలుగా పొలాల గట్ల దగ్గర, అలాగే చెరువు గట్ల దగ్గర, రోడ్డు పక్కన, ఇళ్ల మధ్యలో చూస్తూ ఉంటాం. దీన్ని ఒక పిచ్చి మొక్కగా భావిస్తూ ఉంటాం. చాలామంది ఇంటి పెరట్లో ఇటువంటి మొక్కలు ఉంటే పీకి పాడేస్తూ ఉంటారు. అయితే వీటిలో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే మాత్రం చాలా ఆశ్చర్యం కలుగుతుంది. పీకకుండా పెంచుకుంటారు. మొక్క చూడటానికి ఉసిరి చెట్టు లాగానే ఉంటుంది. కాకపోతే ఉసిరి చెట్టు చాలా పెద్దగా పెరుగుతుంది. కానీ నేల ఉసిరి చిన్న మొక్కగా మాత్రమే ఉంటుంది. కేవలం 3 నుంచి 5 సెంటీమీటర్ల ఎత్తు వరకు మాత్రమే పెరుగుతుంది. అందువల్లే దీనిని నేల ఉసిరి అని అంటూ ఉంటారు. దీని శాస్త్రీయ నామం ఫిలంతస్ అమారస్. యూపర్బేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క సంవత్సరం పొడవునా ఉంటుంది. పత్రాల కింద భాగంలో ఆకుపచ్చ, తెలుపు కలిసి రంగులో చిన్న చిన్న పువ్వులు పోస్తాయి. దీనిని ఇంగ్లీష్లో సీడ్ అండర్ లీఫ్ అని, స్టోన్ బ్రేకర్ అని అంటారు. ఇంకా ప్రాంతాన్ని బట్టి అనేక రకాల భాషలతో, అనేక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. తెలుగులో నేల ఉసిరి, నేల విరిక అని పిలుస్తూ ఉంటారు. ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాలు గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దీనిని ఏకవార్షిక మొక్క అని కూడా అంటారు. ఎందుకంటే దీని జీవితకాలం 1 సంవత్సరం మాత్రమే. దీనినే భూమి ఆమ్లకి అని కూడా పిలుస్తారు. దీనిని ఎముకలు విరిగినప్పుడు ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే స్టోన్ బ్రేకర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక ఈ నేల ఉసిరి ఉపయోగాలు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కామెర్లు అంటే జాండీస్ వచ్చినప్పుడు ఈ నేల ఉసిరిని ఉపయోగిస్తుంటారు. ఈ నేల ఉసిరిలో హెపటైటిస్ బి అనే వైరస్ నిర్మూలించే శక్తి అధికంగా ఉంటుంది. కామెర్లు వచ్చినప్పుడు ఈ మొక్కను వేర్లతో సహా తీసుకొచ్చి రోట్లో వేసి మెత్తగా నూరి వచ్చిన రసాన్ని పెరుగులో కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటే కామెర్లు మరియు దాని లక్షణాలు అన్నీ తగ్గిపోతాయి. ఎక్కువగా ఆయుర్వేదంలో ఇటువంటి మొక్కలను వాడుతూ ఉంటారు. గజ్జి, తామర వంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ మొక్కను తీసుకొచ్చి మెత్తని పేస్ట్గా చేసి దానిలో ఉప్పు కలిపి గజ్జి, తామర వంటి చర్మ సమస్యలు ఉన్న ప్రదేశంలో రాస్తే మంచి ఉపశమనం కలిగించడమే కాకుండా తొందరగా నయం అవుతాయి. ఎముకలు విరిగినప్పుడు ఈ మొక్కను వేర్లతో సహా తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తని పేస్ట్గా నూరి ఆ పేస్టును ఎముకలు విరిగిన ప్రదేశంలో కట్టుకడితే అక్కడ నొప్పి, వాపు తగ్గి విరిగిన ఎముకలు అతుక్కోవటానికి ఎంతగానో దోహదం చేస్తుంది. అలాగే ఈ మధ్యకాలంలో చాలామంది వయసుతో సంబంధం లేకుండా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. కిడ్నీలో రాళ్లను కరిగించడానికి ఈ నేల ఉసిరి మొక్క చాలా బాగా సహాయపడుతుంది. నేల ఉసిరి మొక్కలో కాల్షియం ఆక్సలేట్ను కరిగించే శక్తి ఉండటం వలన కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది. 2004లో జరిగిన పరిశోధనలో ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎలా తీసుకోవాలంటే ఈ ఆకులను తీసుకుని నీటిలో వేసి బాగా మరిగించి వడగట్టి తాగుతూ ఉండాలి. ఉదయం సాయంత్రం తాగుతూ ఉంటే కిడ్నీల రాళ్ళు క్రమంగా కరుగుతాయి. అయితే కిడ్నీల రాళ్ళు చిన్నగా ఉంటేనే కరుగుతాయి. అదే పెద్ద రాళ్ళు అయితే కరగడం కష్టమే. అయినా ఒకసారి ఆయుర్వేద వైద్యుని సంప్రదించి ఇటువంటి చిట్కాలను ఫాలో అయితే మంచిది. మూత్ర సంబంధిత సమస్యల నివారణకు చాలా బాగా సహాయపడుతుంది. జీలకర్ర పొడి, వెలక్కాయ లోపల గల గింజల పొడి, ఈ ఆకుల పేస్ట్ 3 కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి ఆరబెట్టి
ఉదయం సాయంత్రం ఒక్కొక్క ఉండ తీసుకుంటూ ఉంటే మంచి ఉపశమనం కలుగుతుంది. వెక్కిళ్ళు వచ్చాయంటే ఒక పట్టాన ఆగవు. వెక్కిళ్ళు వచ్చినప్పుడు ఈ నేల ఉసిరి ఆకును నమిలితే వెక్కుళ్ళు ఆగిపోతాయి. వైరస్ వల్ల వచ్చే జ్వరాలు తగ్గడానికి ఈ నేల ఉసిరి మొక్క ఆకులను నూరి చిన్న చిన్న ఉండలుగా చేసి ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే జ్వరం తీవ్రత తగ్గుతుంది. మన ఇంట్లో ఉండే పశువులకి కంటి నుండి నీరు కారుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఆకులను జ్యూస్ చేసి వాటి కళ్ళలో వేస్తే కంటి నుంచి నీరు కారటం తగ్గుతుంది. ఈ మొక్క మొత్తం ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. లివర్కి రక్షణగా ఉంటుంది. అతిసార వ్యాధిని నిర్మూలించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఈ నేల ఉసిరి కాండం, వేర్లు, ఆకులు, పువ్వులు, కాయలు, ఈ చెట్టు నుండి వచ్చే పాలు అన్నీ ఆయుర్వేద మందులలో వాడుతూ ఉంటారు. బ్రాంకైటిస్, మూత్ర సంబంధ వ్యాధులకు ఉబ్బసానికి తయారు చేసే మందులలో నేల ఉసిరిని ఎక్కువగా వాడతారు. అంతేకాకుండా యునానీ వైద్యపరంగా కూడా ఈ నేల ఉసిరి మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంది. అల్సర్స్, దెబ్బలకు, తామర, గజ్జి నివారణకు వాడే యునానీ మందుల తయారీలో దీనిని ఎక్కువగా వాడతారు. ఈ నేల ఉసిరి మొక్క పచ్చ కామెర్ల వ్యాధికి ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఒక రకంగా చెప్పాలంటే దివ్య ఔషధంగా చెప్పవచ్చు. చర్మం మీద ఏర్పడే మచ్చలు తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. నేల ఉసిరి పేస్టును మజ్జిగలో కలిపి తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి. ఇందులో ఉండే రసాయనాలు ఎంతో సహాయపడతాయి. అంతేకాకుండా శరీరంపై వాపులు ఉన్నప్పుడు నేల ఉసిరి మొక్క ఆకులను తీసుకుని మెత్తని పేస్ట్గా చేసి రాస్తే తొందరగా వాపు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ రసంలో ఉప్పు కలిపి రాసుకుంటే దురదలు తగ్గుతాయి. చాలామందికి దురదలు వస్తూ ఉంటాయి, కానీ ఎన్ని మందులు వాడినా దురద సమస్య తగ్గదు. అలాంటి వారు ఈ రసంలో ఉప్పు కలిపి రాసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. దగ్గు వంటి వాటిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఆకలి లేని వారికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీని కషాయం తీసుకుంటూ ఉంటే లివర్ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా లివర్కు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. చూసారుగా ఫ్రెండ్స్, నేల ఊసరిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు. మీరు కూడా ఇటువంటి మొక్క మీకు మీ పెరట్లో కానీ మీ చుట్టుపక్కల కానీ కనబడితే పేకకుండా జాగ్రత్తగా సంరక్షించుకోండి. ఇటువంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మనం కూడా ఇటువంటి మొక్కలను సంరక్షిద్దాం. చూసారుగా, మీరు కూడా సంరక్షించండి. ఈ మొక్కలో ఉన్న ఉపయోగాలను పొందండి. మన చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి, కానీ మనలో చాలామందికి వాటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియదు. ఇలా తెలుసుకున్నప్పుడు మనం ఆ మొక్కలను జాగ్రత్తగా పెంచుదాం. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వీడియో నచ్చితే లైక్ కొట్టండి.